మైదుకూరు నియోజకవర్గంలోని గుండాపురం అనే గ్రామంలో ఉన్నాం. వాళ్ళ యొక్క దౌర్జన్యాలని చూసి విసిగి వేసారిపోయి జనసేన పార్టీ వైపు మొగ్గు చూపారు ఈ గ్రామస్తులు. వారందరికీ ప్రత్యేకంగా జనసేన పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం. మనము ఈ గ్రామంలో ముఖ్యంగా అందరూ ఎస్సీలు. సో వీరిని వైసీపీ గవర్నమెంట్ పెడచెవిన పెట్టిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్లో దాదాపు ఎస్సీ కార్పొరేషన్ కింద 3,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. కానీ ఈసారి వీళ్ళకి ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. ఉన్న పథకాలనే దాదాపు 23 పథకాలని నిలిపేసింది. ఆ పథకాలకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అది నవరత్నాలకి మళ్లించుకున్నారు. వీరికి అన్యాయమే చేశారని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని పథకాలైనటువంటి ఉపాధి కోసం, ఉన్నత విద్య కోసం ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని నిలిపేసింది. ఇంతకుముందు గవర్నమెంట్లో దాదాపు 7,500 మందికి ఆటోలు, ఇలా వాళ్ళ యొక్క బ్రతకడానికి కావాల్సినటువంటి ఆటోలు కొనిచ్చింది. కొంతమందికి అయితే సబ్సిడీలు, రుణాలు ఇలాంటివన్నీ ఇచ్చి కార్లు ఇచ్చారు. ఎంతోమందికి ఉపాధి కలిగేలా చేశారు. కానీ ఈ వైసీపీ గవర్నమెంట్లో ఒక్క పథకము అసలు ఇవ్వలేదు. మొత్తం ఇగ్నోర్ చేసేసింది. దాదాపు ఈ ఉన్న ఎస్సీ కార్పొరేషన్ని 3,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా 3 ఉపకులాలుగా విభజించింది. మాల, మాదిగ, రెల్లి అని చెప్పి వీళ్ళందరినీ అన్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి, మనకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి ఎవరైతే అభ్యర్థి నిలబడతారో వాళ్ళని చాలా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా చాలా ఘనంగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎవరైతే ఈ పార్టీలో చేరిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. మా జనసేన పార్టీ చాలా కల్మషం లేని పార్టీ. శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతకు అవకాశం ఇచ్చారు. యువత రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో యువతకి రాజకీయ మూలాలే ఉండనక్కర్లేదు, ఎవరైనా రాజకీయం చేయొచ్చు అనే ఆయన ఒక వేదికనివ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంతమంది యువత గుండాపురం నుంచి జనసేన పార్టీ వరకు మొగ్గు చూపారు. మేము జనసేన పార్టీ తరఫున ఏవైనా సరే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క పథకము, ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ మీకు అత్యంత తొందరలోనే మీకు చేయిస్తాం. ఏవైనా సరే గవర్నమెంట్ మారిన వెంటనే మనము 74 రోజుల్లో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే ఈ గ్రామంలో ఏవైతే లోటుపాట్లు ఉంటాయో, ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ మేము జనసేన పార్టీ తరఫున మీకు సహాయపడతామనే విధంగా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.